నమస్తే ఫ్రెండ్స్, మన డాక్టర్ వీజీకే అకాడమీ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ప్రీవియస్ పేపర్ సాధనలో భాగంగా ఏపీటెట్ 2025 నందలి మరొక పేపర్‌లో ఫిజికల్ సైన్స్ బిట్స్ చూద్దాం. ముందుగా ఒక రైలు నిశ్చల స్థితి నుండి బయలుదేరి 5 నిమిషాలలో 90 కిలోమీటర్లు పర్ గంట వేగాన్ని అందుకుంది. రైలు త్వరణం ఏకరీతిగా ఉందని భావిస్తే ఆ రైలు త్వరణం ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఏ విధంగా సాధన చేయాలో చూద్దాం. తొలి వేగం ఎంతగా ఇవ్వడం జరిగిందండి? 0. తుది వేగం 90 కిలోమీటర్లు పర్ అవర్. సో దాన్ని కూడా మనం మీటర్లు పర్ సెకండ్‌లో మార్చుకున్నట్టయితే 90 × 5/18 దట్ ఈక్వల్ టు 25 మీటర్లు పర్ సెకండ్ వస్తుంది. సో ప్రయాణానికి పట్టిన కాలం కనుక తీసుకున్నట్టయితే 5 నిమిషాలని ఇవ్వటం జరిగింది. దానిని కూడా మనం నిమిషాల్లో తీసుకోవాలి. సో నిమిషాల్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం లెక్క కట్టాల్సింది త్వరణం. త్వరణానికి సూత్రం ఏంటంటే వేగంలోని మార్పు బై కాలము. తుది వేగము మైనస్ తొలి వేగం బై కాలం. v - u/t ఆ విలువలన్నీ అందులో ప్రతిక్షేపించి సింప్లిఫై చేసినట్టయితే 1/12 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. త్వరణానికి ప్రమాణం మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. సో సరియైన సమాధానం 2 అవుతుంది. ఇంకా రెండవ ప్రశ్న చూసినట్టయితే 5 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై 4 సెకండ్ల పాటు 10 న్యూటన్ల స్థిర బలం పనిచేస్తుంది. అందువల్ల ఆ వస్తువు వేగము 2 మీటర్లు పర్ సెకండ్ నుండి x మీటర్లు పర్ సెకండ్ కు పెరిగింది. అయితే x విలువ. ఇది ఏ విధంగా సాధన చేయాలో చూద్దాం. బలం ఇవ్వడం జరిగింది మనకి. ఎప్పుడైనా సరే సమస్య పరిష్కరించేటప్పుడు ఇచ్చినటువంటి భౌతిక రాశి విలువలను రాసుకోవాలి. ఇక్కడ మనకి బలం ఇచ్చారు 10 న్యూటన్లని, ద్రవ్యరాశి ఇచ్చారు 5 కేజీస్ అని, కాలం ఇచ్చారు 4 సెకండ్స్ అని, మరియు తొలి వేగం u = 2 మీటర్లు పర్ సెకండ్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఉన్న విలువల నుంచి మనం ఏం లెక్క కట్టగలుగుతాం అంటే త్వరణాన్ని లెక్క కట్టగలుగుతాం. త్వరణం ఎలా వస్తుంది? మనకి F = ma ఫార్ములా నుంచి త్వరణం a = F/m. సో దాని నుంచి మనం సింప్లిఫై చేస్తే 10/5 కాబట్టి 2 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఈ విలువల్ని తీసుకుని కట్టవలసింది తుది వేగం. v = u + at ఫార్ములాలో కనుక ఉన్న విలువలను సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. సో సరియైన సమాధానం 1 అవుతుంది. ఇంకా మూడవ ప్రశ్న చూసినట్టయితే 50 గ్రాముల సీల్డ్ ప్యాకెట్ పదార్థం యొక్క ఘనపరిమాణం 20 సెంటీమీటర్ క్యూబ్ అయితే ఈ పదార్థం నీటిలో మునిగినప్పుడు పదార్థం చేత తొలగించబడే నీటి ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నాడు. ద్రవ్యరాశిని మనకి గ్రాముల్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఆర్కిమిడీస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు ద్రవంలో మునిగినప్పుడు అది తన ఘనపరిమాణానికి సమానమైన ద్రవాన్ని తొలగిస్తుంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? తొలగించబడిన నీటి ఘనపరిమాణం 20 సెంటీమీటర్ క్యూబ్గా చెప్పొచ్చు. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ cc. కాబట్టి నీటి ద్రవ్యరాశి ఎంత అవుతుంది అంటే 20 గ్రామ్స్ అవుతుంది. ఎంతైతే నీరు ఘనపరిమాణం కోల్పోయిందో అన్ని గ్రాములు అవుతుంది. సో సరి అయిన సమాధానం దీనికి ఎంత అవుతుంది అంటే ఆప్షన్ 3 అవుతుంది. ఇంకా నాలుగవ ప్రశ్న చూసినట్టయితే 40 మీటర్లు పర్ సెకండ్ వేగంతో కదులుతున్న 100 కిలోగ్రాముల బైకును ఆపుటకు చేయవలసిన పని ఎంత? మనకి పనికి సూత్రం ఏంటంటే ఇక్కడ పనికి వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం పని అనేది గతిజ శక్తిలోని మార్పుకి సమానం అవుతుంది. సో పనికి మనం ఇక్కడ సూత్రం ఏం రాయొచ్చు అంటే ½ mv². సో మనకు ఆల్రెడీ ద్రవ్యరాశి ఇచ్చారు, వేగం ఇచ్చారు. ఆ విలువలను అందులో ప్రతిక్షేపించి సింప్లిఫై చేసినట్టయితే మీకు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందంటే 80,000 జౌల్స్ అవుతుంది. ఈ 80,000 జౌల్స్ని మనం ఆన్సర్లో కనుక చూసినట్టయితే మీకు ఏమి ఇవ్వడం జరిగింది? కిలో జౌల్స్లో ఇచ్చాడు. 80,000 జౌల్స్ కాబట్టి 80 కిలో జౌల్స్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఐదవ ప్రశ్న, స్పష్టమైన ప్రతిధ్వనులను వినాలంటే గాలిలో ధ్వని జనకానికి అడ్డుగోడకు మధ్య ఉండవలసిన కనీస దూరము. ధ్వని వేగము 344 మీటర్లు పర్ సెకండ్ గా తీసుకోమంటున్నాడు. అదే 330 తీసుకుంటే ఈ విలువ మారుతుంది. 330 తీసుకుంటే మనకి 16.5 మీటర్స్ అని వస్తుంది. సో 344 మీటర్లు పర్ సెకండ్ గా తీసుకున్నారు కాబట్టి ఈ విలువలో కొద్దిగా మార్పు వస్తుంది. మీరు అలా చూసినట్టయితే దీనికి దగ్గరగా ఉన్న విలువ 17.2 మీటర్లు. అలా నేరుగా పెట్టేయచ్చు ఆప్షన్. కానీ మనకి యాక్యురసీ ఉండాలి కాబట్టి లెక్క కడదాం. ప్రతిధ్వని వినాలంటే ధ్వని వెళ్ళి రావటానికి పట్టే కనీస కాలము 0.1 సెకండ్ అవుతుంది. మొత్తం దూరం ఎంత అవుతుంది? మొత్తం వెళ్ళి రావాలి కాబట్టి వేగం ఇంటూ కాలం = వేగం మనకు ఆల్రెడీ ఇచ్చారు 344, కాలం ఆల్రెడీ చెప్పాను కదా. ప్రతిధ్వని వినాలంటే ఉండాల్సిన కనీస కాలం 0.1 సెకండ్ మినిమం ఉండాలి. సో దాన్ని లెక్క కట్టేస్తే 34.4 మీటర్స్ అవుతుంది. దీని నుంచి కనీస దూరము ఎంత ఉండాలన్నది లెక్క కడితే 34.4/2 = 17.2
మీటర్స్. అంటే సరైన సమాధానం 3 అయింది. బాష్పీభవనానికి సంబంధించి సరికాని వాక్యము. ఇక్కడ 4 ఆప్షన్స్ చదివి మనం సరికాని వాక్యాన్ని గుర్తించాలి. సరికాని ఆ విషయాన్ని మాత్రం మీరు ముందుగా క్వెషన్‌లో అది గుర్తించకపోతే ఏదో ఒక ఆప్షన్ పెట్టేస్తాం. గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటే బాష్పీభవన రేటు తగ్గుతుంది. కానీ అక్కడ ఆప్షన్ 2లో పెరుగుతుందని ఇచ్చాడు. సో, ఆప్షన్ 2 అనేది తప్పు. ఇంకా 7వ ప్రశ్న చూసినట్టయితే వస్తువు మరియు సమతల దర్పణ ప్రతిబింబాల మధ్య దూరము సెంటీమీటర్లైనా వస్తువు దూరం ఎంత? ఇది చాలా సులభమైనటువంటి ప్రాబ్లం. మనం సమతల దర్పణం ముందు నుంచున్నట్టయితే ఆ సమతల దర్పణం ముందు మనం ఎంత దూరంలో అయితే నుంచుంటామో ఆ దర్పణంలో మన ప్రతిబింబం కూడా అంతే దూరం ఉంటుంది. మనకేమిచ్చారు? మన నుంచి ప్రతిబింబ దూరం 20 సెంటీమీటర్లని ఇచ్చారు. సో, వస్తు దూరం ఎంత అవుతుందంటే అందులో సగం అవుతుంది. అందులో సగం అంటే ఎంత రావాలి? 10 సెంటీమీటర్లు రావాలి. 10 సెంటీమీటర్లు రావాలి. కానీ మీరు ఆప్షన్ చూసినట్టయితే అక్కడెక్కడ కనిపించలేదు. అలా 10 సెంటీమీటర్లే లేదు. సో, దాన్ని వాడు మీటర్‌లోకి మార్చి ఇవ్వడం జరిగింది. మీటర్‌లోకి ఎట్లా మారుస్తాము? 10 సెంటీమీటర్లు బై 100 ఏసినట్టయితే అది మీటర్‌లో కన్వర్ట్ అవుతుంది. అంటే 1/10 మీటర్లు. దాన్ని 0.1 మీటర్లుగా చెప్తాం. సో, ఈ విధంగా ఈ సమస్యని పరిష్కరించొచ్చు. ఇంకా 8వ ప్రశ్న చూసినట్టయితే ఒక బల్బు 220 మీటర్లు జనకం నుండి 1/6 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించింది. ఆ బల్బు ఫిలమెంట్ యొక్క నిరోధం ఎంత? ఇది నేరుగా మనకి ఓం నియమం నుంచి సాధన చేయవచ్చు. ఓం నియమం మనందరికీ తెలుసున్నదే. V=IR. దాని నుంచి మనకి R=V/I అని వస్తుంది. మనకి ఇచ్చిన విలువలు వోల్టేజ్ ఇవ్వడం జరిగింది, కరెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రతిక్షేపించి మీరు చాలా సింపుల్‌గా దాన్ని సాధన చేయొచ్చు. 1320. నిరోధానికి ప్రమాణం ఎంతంటే ఓం. సో, సరియైన సమాధానం ఆప్షన్ 3 అవుతది. ఇక్కడ భర్జనము, సల్ఫైడ్ ధాతువులు, భస్మీకరణం ఏంటి అని ఇచ్చాడు. ఇది నేరుగా ఉన్నటువంటి ప్రశ్న. భర్జనము అనేది సల్ఫైడ్ ధాతువులకు వాడతారు. భస్మీకరణము అనేది కార్బొనేట్ ధాతువులను ఆక్సైడ్‌గా మార్చుటకు వాడతారు. ఓకేనా? సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎథైల్ ఆల్కహాల్‌లో ఉన్న ప్రమేయ సమూహ ఫార్ములా. దీని మీద ప్రతి పేపర్‌లోనూ ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఇవి అందరూ కూడా పూర్తిగా గనక చదువుకున్నట్టయితే మనకి చాలా ఈజీగా ఆప్షన్ పెట్టగలుగుతాం. ఆల్కహాల్ OH ఉండాలి. అంతే. చాలా ఈజీ ఇది. సో, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మంచు ద్రవీభవన స్థానము కెల్విన్ స్కేల్‌లో. మనకి మంచు ద్రవీభవనం ఎక్కడ జరుగుతుంది మామూలుగా? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అని మనందరికీ తెలుసు. దీన్ని కెల్విన్‌లోకి మార్చాలన్నట్టయితే ఏమీ లేదు. డిగ్రీ సెంటీగ్రేడ్‌కి 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్‌లోకి వచ్చేస్తది ఆన్సర్. సో, 0 + 273 కాబట్టి ఆప్షన్ 273 కెల్విన్. సో, సరియైన సమాధానం ఆప్షన్ 3 అవుతది. ఇది చాలా సులభం. ఇటువంటివి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే దాని కెల్విన్ ఎంత? 27 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే కెల్విన్‌లో ఎంత? ఈ ప్రశ్నలు చాలా ఈజీగా జస్ట్ డిగ్రీ సెంటీగ్రేడ్‌కి 273 యాడ్ చేసినట్టయితే మీకు అది కెల్విన్‌లోకి మారిపోతుంది. చాలా సులభమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న బావుంటది చూడండి. X అనే మూలక పరమాణు ద్రవ్యరాశి సంఖ్య 23. అందులో న్యూక్లియాన్లు అంటే కేంద్రక కణాల సంఖ్య ఎంత? ఇది చాలా సులభమైన ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ కూడా 23నే. ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే పరమాణు సంఖ్య అంటే ఏంటో తెలియాలి. ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ మనకి ద్రవ్యరాశి సంఖ్య ఇచ్చాడు. ద్రవ్యరాశి సంఖ్య అంటే కేంద్రకంలో ఉండే కణాల మొత్తం ఎన్ని అని. కేంద్రకంలో ఉండే కణాలు ఎవరు? ప్రోటాన్లు, న్యూట్రాన్లు. కేంద్రకంలో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్లు కలిపి న్యూక్లియాన్లు అంటారు. కాబట్టి న్యూక్లియాన్ల సంఖ్య ఎంత అవుతుందంటే ద్రవ్యరాశి సంఖ్య అవుతుంది. సో, ఆప్షన్ 4 అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ప్రీవియస్ పేపర్‌లను సాధన చేయటం వలన మన యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు బావుంది అనే విషయం తెలుస్తుంది. మన ఛానెల్‌లో ఇప్పటి వరకు టెట్ 2025లో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్‌ని సాధన చేయటం జరిగింది. ఇవన్నీ మన ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ చూసినట్టయితే మీకు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్‌ని ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నాడు. మనం చదువుతూ వెళ్ళిపోతే సరిపోదు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలి అన్నట్టయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంటెంట్‌ని స్పీడ్‌గా రివిజన్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ చూడాలి. ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నాడో అబ్జర్వ్ చేసి ఏ ఏరియాలో మనం కష్టంగా ఫీల్ అవుతున్నామో చూసుకొని ఆ ఏరియాని మళ్ళీ మనం డీటెయిల్‌గా గనక చదవగలిగినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్. సో, మీకు ఏదైనా ఒక క్వెషన్ ఉండి లేదా ఏదైనా ఒక సమస్యని ఏ విధంగా సాధించాలో తెలియకపోయినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కనుక తెలియజేసినట్టయితే నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో వాటి గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను తర్వాత ఏవైనా వీడియోస్‌ని పోస్ట్ చేసినట్టయితే మీ అందరికీ వెంటనే చేరే అవకాశం ఉంటుంది. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.